హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ గ్యాలరీ. ఇవాల్టి వీడియో వచ్చేసి ఏమి కుకింగ్ వీడియో అయితే కాదండి. ఇది అందరికీ చాలా ఇంపార్టెంట్ వీడియో. చాలామంది హెయిర్కి డైస్ వేసుకుంటారు కదా, అలా కలర్స్, కెమికల్స్ కలిపిన కలర్స్ కాకుండా ఇలా న్యాచురల్గా ట్రై చేయండి. చాలామంది హెన్నా పెట్టుకుందాం అనుకుంటారు కానీ అందులో ఏమేమి వేసుకోవాలి, ఎలా కలుపుకోవాలో తెలియదు కదా. సో అలాంటి వారి కోసం ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. హెన్నా కలుపుకోవడం కోసం ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. వాటర్ మరిగించుకొని అందులో టీ పొడి వేసుకోవాలి. ఇది ఫ్లేవర్ లేని టీ పొడి అండి, ప్లెయిన్ టీ పొడి తీసుకోవాలి. మీకు నచ్చిన టీ పొడి తీసుకోవచ్చు. అశ్వగంధ, మేతి, తులసి ఇలాంటి ఫ్లేవర్ టీ పొడి వస్తుంది కదా, అది తీసుకోకూడదండి. ప్లెయిన్ టీ పొడి తీసుకోవాలి. ఈ మరిగిన వాటర్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ టీ పౌడర్ వేసుకోండి. ఈ నీటిని 5 మినిట్స్ బాగా మరిగించుకోవాలి. ఆ టీ పొడిలో ఉన్న డికాషన్ అంతా వాటర్లోకి వచ్చేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఇది కంప్లీట్గా చల్లారాక ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇలా వడబోసేసుకుని వాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఈ వాటర్ గ్లాస్లో వేసేసుకుని అదే బౌల్లో ఇప్పుడు అది మిక్స్ చేసేస్తాను హెన్నా పౌడర్ని. ఈ హెన్నా మిక్స్ చేసుకోవడానికి ఐరన్ కడాయి ఉంటే ఇంకా మంచిది. అదే ఇనుప కడాయి అండి. ఇనుప గిన్నె లేదు నా దగ్గర, అందుకే స్టీల్ గిన్నెలో మిక్స్ చేసుకుంటున్నాను. ఇనుప కడాయిలో కలుపుకుంటే ఇంకా మంచిది, ఇంకా బ్లాక్గా అవుతుంది హెయిర్. ఇది నేను న్యాచురల్ హెన్నా పౌడర్ తీసుకున్నాను. న్యాచురల్ పౌడర్ ఏదైనా తీసుకోవచ్చండి. పతంజలిలో దొరుకుతుంది, ఇంకా అనూస్లో దొరుకుతుంది. న్యాచురల్ గోరింటాకు పొడి ఏదైనా తీసుకోవచ్చండి. నేను ఇది 100 గ్రామ్స్ తీసుకుంటున్నాను. నా హెయిర్ లెంత్ బట్టి తీసుకుంటున్నాను. నాది లాంగ్ హెయిరే ఉంటుందండి. సో నేను 100 గ్రామ్స్ అయితే నా హెయిర్కి సరిపోతుంది. 100 గ్రామ్స్ పౌడర్ తీసుకొని అందులో టీ డికాషన్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఒక గ్లాస్ వాటర్ అంతా వేసేసి మిక్స్ చేస్తున్నాను. కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మనకి ఎక్స్ట్రా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్టే పల్చిగా మిక్స్ చేసేసుకోకూడదు, ఎందుకంటే అందులో ఇంకా ఇంగ్రీడియంట్స్ కొన్ని కలపాల్సినవి ఉన్నాయి కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇంకా వాటర్ పడతాయి అనుకుంటే కొంచెం నార్మల్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. లేదు ఆ డికాషన్ వాటరే సరిపోయినాయి అంటే ఇట్స్ ఓకే. ఆ డికాషన్ వాటర్ తోటే కలిపేసుకోవడమే. ఇలా కలిపేసుకుని దీన్ని ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని మూత పెట్టేసి రాత్రి అంతా అలా పక్కన పెట్టేసుకుని పెట్టుకోవాలి. అదే ఐరన్ కడాయిలో కలుపుకుంటే ఇంకా మంచిది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మనం హెయిర్కి అప్లై చేసుకునే ముందు ఇవన్నీ కలుపుకోవాలి. ఒక ఎగ్ వైట్ తీసుకోవాలి. ఎగ్ ఎల్లో కూడా వేసుకోవచ్చు కానీ హెయిర్ అంతా స్మెల్ వచ్చేస్తుంది. సో ఎగ్ వైటే వేసుకోవాలి. కొంచెం పెరుగు వేసుకోవాలి. ఒక నిమ్మ చెక్క, ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్ వేసుకోవాలి. 2 రూపీస్ ప్యాకెట్స్ వస్తాయి కదా, అది. ఎగ్ వైట్ వేసేసుకుని పెరుగు ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. నిమ్మ చెక్క, కాఫీ పౌడర్ ఇవన్నీ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు వేసేసరికి కొంచెం పలచబడుతుంది కదా, అందుకే ముందు రోజు నైటే కొంచెం గట్టిగా కలుపుకొని పెట్టుకుంటే నెక్స్ట్ డేకి కొంచెం లూజ్ అవుతుంది. అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ మనం హెయిర్కి అప్లై చేసుకుని ముందు కలుపుకోవాలి. ముందు రోజు నైటే ఓన్లీ హెన్నా డికాషన్ వాటర్ మాత్రమే కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనకి హెయిర్కి అప్లై చేసుకునేలాగా ఉండాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి హెయిర్కి అప్లై చేసుకోవడానికి బాగుంటుంది, ఎక్కడ కారిపోకుండా కూడా ఉంటుంది. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు హెయిర్ కలర్ కోసం అప్లై చేసుకుంటే మాత్రం 2 అవర్స్ పాటు ఉంచుకోవాలి. కంపల్సరీ 2 అవర్స్ పాటు ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకోవాలి. లేదు హెయిర్ నార్మల్గా సిల్కీగా అవ్వడం కోసం, హెయిర్ స్ట్రెంథనింగ్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు 1/2 అవర్ ఉంచుకొని హెయిర్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. 1/2 అవర్ కంటే ఎక్కువ ఉంచుకోవద్దు కలర్ కోసం కాని వాళ్ళైతే. అదే కలర్ కోసం కావాలి అనుకుంటే మాత్రం 2 అవర్స్ కంపల్సరీ ఉంచుకోవాలి. మిక్స్ చేసేసుకున్న హెన్నాని హెయిర్కి అప్లై చేసేసుకోవడమే. హెయిర్ని లేయర్స్ కింద తీసుకొని హెయిర్కి అప్లై చేసేసుకోవడమే. చూడండి, ఫుల్గా హెయిర్కి అప్లై చేసేసుకున్నాను. హెయిర్ని మాత్రం షవర్ క్యాప్తో కవర్ చేసుకోవాలి, లేదంటే నార్మల్ కవర్ తోటైనా కవర్ చేసుకోవాలి. అలా డ్రైగా అయితే వదిలేయద్దు. నేనైతే వైట్ హెయిర్ కోసమే హెన్నా పెట్టుకుంటానండి. సో 2 అవర్స్ తర్వాత చూడండి హెయిర్ వాష్ చేసేసుకున్నాను. 2 అవర్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత నా హెయిర్ ఇలా ఉంది. ఈ వీడియోలో మీకు కొన్ని హెయిర్ కేర్ టిప్స్ చెప్తాను. హెయిర్ని ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తాను. ఎప్పుడైనా సరే మనం హెయిర్ వాష్ చేసుకున్న వెంటనే తడితల మీద అయితే దువ్వెన పెట్టొద్దు. తడితల మీద దువ్వెన పెడితే జుట్టు అంతా తడిగా ఉంటుంది కాబట్టి తొందరగా జుట్టు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది, ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో హెయిర్ అంతా డ్రై అయ్యాకనే ఫస్ట్ ఫింగర్స్తో చిక్కులన్నీ తీసేసుకుని అప్పుడు దువ్వెన పెట్టండి. చాలా ఈజీగా చిక్కులన్నీ వచ్చేస్తాయి, జుట్టు కూడా చాలా తక్కువ ఊడుతుంది.
జుట్టు చిక్కు తీసుకోవడానికి మాత్రం పెద్ద దువ్వెని యూజ్ చేయండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, నేనైతే ఇలాంటి దువ్వెని యూజ్ చేస్తాను చిక్కు తీసుకోవడానికి. పెద్ద దువ్వెని యూజ్ చేస్తే ఏంటంటే జుట్టు చాలా తక్కువ రాలుతుంది, జుట్టు చాలా ఈజీగా డీటాంగిల్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా మసాజ్ చేసుకోవాలి. అలా మసాజ్ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఆయిల్ అప్లై చేసిన వెంటనే కూడా హెయిర్ దువ్వుకోవద్దు, కోంబ్ చేయొద్దు. డ్రై హెయిర్ మీద ఆయిల్ అప్లై చేస్తాం కాబట్టి ఆయిల్ అప్లై చేసాక హెయిర్ కొంచెం మెత్తబడుతుంది కదా, వెంటనే దువ్వేస్తే ఏంటంటే ఎక్కువ హెయిర్ రాలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఆయిల్ అప్లై చేసి ఒక 10 to 15 మినిట్స్ హెయిర్ని అలా వదిలేయాలి. ఆ తర్వాత హెయిర్ని డిటాంగిల్ చేసుకోవడమే. ఈ హెన్నా వీడియో అండ్ హెయిర్ కేర్ టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో హెయిర్ కేర్ టిప్స్, హెయిర్ ప్యాక్స్ వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.